అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక చాలా పెద్ద విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఒక భారీ రిక్రూట్మెంట్కి రంగం సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. రాష్ట్రాల్లో యూనిఫామ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇది నిజంగా ఒక పెద్ద శుభవార్త. సరే, ఇంతకీ ఆ వివరాలేంతో లోతుగా చూద్దామా? పదండి. అవును, ఈ నెంబర్ చూశారు కదా, 11,639. అక్షరాల పోలీస్ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరతను అధిగమించడానికి ఇంత పెద్ద ఎత్తున పోస్టులను భర్తీ చేయాలని ప్రతిపాదించారు. ఇది ఎంత పెద్ద అవకాశమో కదా. ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా ఈ అవకాశం ఎంత పెద్దదో చూద్దాం. ఆ తర్వాత ఈ సమాచారం ఎక్కడ్నుంచొచ్చిందో, అంటే హోంశాఖ రిపోర్టు వివరాలు చూద్దాం. ఇక ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు ఏవే ఉన్నాయో తెలుసుకుందాం. ఆ తర్వాత ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఫైనల్గా ప్రిపేర్ అయ్యేవాళ్లకు కొన్ని ముఖ్యమైన సూచనలు, వీటన్నిటినీ వరుసగా చూద్దాం. రైట్, ఇక మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఇంత పెద్ద రిక్రూట్మెంట్ ప్రతిపాదన ఎందుకు తెరపైకొచ్చింది? దీని వెనుక ఉన్న కారణమేంటి? ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత చాలా ఎక్కువగా ఉందన్నమాట. దీనివల్ల ఉన్నవాళ్లపైనే పనిభారం విపరీతంగా పడిపోతోంది. శాంతి భద్రతలు కాపాడాలన్నా, ప్రజలకు సేవలు అందించాలన్నా తగినంత సిబ్బంది ఉండాలి కదా. సో ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికే ఈ భారీ నియామక ప్రక్రియను ప్రపోజ్ చేశారు. అయితే ఈ నంబరంతా ఎక్కడ్నుంచి వచ్చింది? ఇది ఎవరో చెప్పింది కాదు, గాలివార్త అంతకన్నా కాదు. దీని వెనుక ఒక పక్కా ఆధారముంది. అదే హోంశాఖ ప్రభుత్వానికిచ్చిన రిపోర్ట్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్వయంగా హోంశాఖే ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చిందన్నమాట. అయ్యా, మాకు అర్జెంట్గా 11,639 పోస్టులు కావాలి, వీటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పింది. అంటే దీనికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, మొత్తం నంబరైతే మనకు తెలుసు. మరి ఈ పోస్టుల్లో ఏవేవున్నాయి, వాటిని ఎలా విభజించారు? ముందుగా సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐ పోస్టుల సంగతి చూద్దాం. ఇక్కడ చూడండి, ఎస్ఐ పోస్టులో కూడా రకరకాల కేటగిరీలున్నాయి. మనం ఎక్కువగా చూసే సివిల్ ఎస్ఐ పోస్టులు 182 ఉన్నాయట. అలాగే రిజర్వ్ ఎస్ఐ అంటే ఏఆర్లో 116. ఇవి కాకుండా స్పెషల్ పోలీస్ అంటే ఏపీఎస్పీ, కమ్యూనికేషన్స్, ఇంకా పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, ఇలా వేర్వేరు విభాగాల్లో కూడా ఖాళీలున్నట్టు ఈ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అసలు విషయానికొద్దాం. ఈ నోటిఫికేషన్లో సింహభాగం అంటే ఎక్కువ పోస్టులు కానిస్టేబుల్వి. వాటి వివరాలేంటో చూద్దాం. వామో, ఈ టేబుల్ చూస్తుంటేనే అర్థమైపోతుంది కానిస్టేబుల్ ఖాళీలు ఏ రేంజ్లో ఉన్నాయో. ముఖ్యంగా చూడండి, ఏపీ స్పెషల్ పోలీస్ అంటే ఏపీఎస్పీలో ఏకంగా 4,587 పోస్టులున్నాయి. చాలా పెద్ద నంబర్ ఇది. ఆ తర్వాత మన పోలీస్ స్టేషన్లలో ఉండే సివిల్ కానిస్టేబుల్స్, అవి ఒక 3,622. ఇక హెడ్ క్వార్టర్స్లో ఉండే ఆర్మ్డ్ రిజర్వ్ ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు 2,000. ఇవి మాత్రమే కాదు, డ్రైవర్, మెకానిక్ లాంటి టెక్నికల్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ చార్ట్ చూస్తే మనకు మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతుంది. చూడండి, మొత్తం ఖాళీల్లో దాదాపు 91% కానిస్టేబుల్ పోస్టులే. ఎస్ఐ పోస్టులు కేవలం ఒక 5%. దీన్ని బట్టి గ్రౌండ్ లెవెల్లో ఎంత సిబ్బంది అవసరముందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, రిపోర్ట్ ఇచ్చారు, ఖాళీల లిస్టుంది, అంతా బాగుంది. కానీ నోటిఫికేషన్ రావాలంటే ఇంకా ఏం జరగాలి, ప్రాసెస్ ఏంటి, అది కూడా తెలుసుకుందాం. ఇక్కడ 3 ముఖ్యమైన స్టెప్సున్నాయన్నమాట. ఫస్ట్, ప్రభుత్వం ఈ రిపోర్ట్ని ఓకే చెయ్యాలి. తర్వాత ఇంతమందికి జీతాలివ్వాలి కదా, సో ఫినాన్స్ డిపార్ట్మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఈ 2 అయిపోతేనే ఫైనల్గా మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది. ఇదంతా తెలిసాక ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యేవాళ్లు ఏం చెయ్యాలి? నోటిఫికేషన్ వచ్చేవరకు వెయిట్ చెయ్యాలా, లేక ఇప్పట్నుంచే మొదలుపెట్టాలా? దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. చూడండి, గెలవాలంటే పక్కా ప్లానుండాలి. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇదే రైట్ టైం, వెంటనే మొదలుపెట్టండి. ఆల్రెడీ చదువుతుంటే స్పీడ్ పెంచండి. ఇక టెస్ట్ సిరీస్లో చాలా చాలా ముఖ్యం. అలాగే పాత క్వశ్చన్ పేపర్లు చూస్తే ఏ టాపిక్స్ ఇంపార్టెంటో ఒక ఐడియా వస్తుంది. ఆ టాపిక్స్ని మళ్లీ మళ్లీ రివైజ్ చేయాలి. అప్పుడే పర్ఫెక్ట్ అవుతారు. సో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఇంత పెద్ద రిక్రూట్మెంట్ అనేది ఒక పెద్ద అవకాశం. అదే సమయంలో ఒక పెద్ద సవాలు కూడా. నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. మరి లక్షలాది మంది పోటీపడే ఈ మహాయుద్ధానికి సిద్ధపడటానికి ఇదే సరైన సమయం. ప్రశ్నేంటంటే, ఈ బృహత్తర సవాలుకు మన అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారా?